కొంత ఒక టెంపరమెంట్ కొంచెం బాడీ లాంగ్వేజ్ బాడీలో ఏదో కనబడుతుంది. ఎందుకంటే నీకు అంతకుముందు సినిమాకి ప్రమోషన్ ఎవరు చేశారు, ఈవెంట్కి ఎవరు వచ్చారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ టీజర్ ఎవరు రిలీజ్ చేశారు? అన్న మహారాజు మనస్తత్వం, రాజ్యంలో ప్రజలందరూ బాగుండాలని నువ్వు పెద్ద పొగడక్కర్లేదు, పొగుడుతున్నావు అవసరం కాదన్న. డార్లింగ్ ప్రభాస్ గారు చేశారు అన్న, దానికి బిరుదులు ఇన్ని అక్కర్లా చేశారు. సో వాళ్ళిద్దరూ చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫ్యాన్స్ నీ సినిమా చూసి బ్లాక్ బస్టర్ నువ్వు మెంటల్గా ఫిక్స్ అయిపోయావు. లేదన్న, నిజంగా సినిమా కూడా బాగా వచ్చిందన్న, ఎంటర్టైన్మెంట్గా వచ్చింది. దానికి తగ్గట్టు చెప్పు ప్రధానిగా ఇప్పుడు పెళ్ళికాని ప్రసాద్ టైటిల్ నీకు పెడితే ఎలా ఉందంటే, ఇప్పుడు పెళ్లి చేసుకుని తొందరగా పెళ్ళి అయిపోయి ఉంటే నీ కూతురు నీ మనవరాలు వచ్చే వయసు ఉంటే నువ్వు ఇంకా పెళ్ళి కాని ప్రసాద్. జనరల్గా మేము పబ్లిక్ లోపల మేము ఆఫీసులో కూర్చున్నాం మేము అలా అనుకుంటాం. ఎందుకు చెప్పు అన్న, కొంచెం ఎంకరేజ్ చేయన్న. అంటే నేను చెప్పేది ఏంటంటే అన్న, పెళ్ళిగాని ప్రసాద్ అనేది నిజంగా మా స్క్రిప్ట్కి తగ్గ టైటిల్ కాబట్టే స్క్రిప్ట్ రాయడమే. చెప్పాను పెళ్ళిగాని ప్రసాద్ అంటే నా మీద బాగుండదేమో, పైగా వెంకటేష్ గారు ఆల్రెడీ ఆ క్యారెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్, ఆ క్యారెక్టర్ నేనేసి నా పేరు పెడితే బాగుండదేమో, సరదాగా ఉగాదికి వస్తాను ఏదో పండగ చేసుకోండి సెలబ్రేట్ అలాగేదో చిన్న అందరు ఫ్యామిలీ అని సోలోగా నువ్వే పెట్టుకుని టైటిల్ సోలోగా నీయే 10 పోస్టర్ 10 ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టుకుని నువ్వు చెప్పచ్చు డైరెక్టర్ ప్రొడ్యూసర్కి అలా అంటారు. అంటే నేను చెప్పిన ఏంటంటే ఈ స్క్రిప్ట్కి నేనే కదన్నా, మీరున్నా కూడా సినిమా అంతే బాగా వస్తుంది. అంటే మ్యాటర్ ఏంటంటే పెళ్లి కాని కాదన్నా, ముందు రిలీజ్ అవ్వకముందు పోస్టర్ డిజైన్ నీ యాటిట్యూడ్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నా అన్న. సినిమా కంటెంట్కి తగ్గట్టు పోస్టర్ వదిలేరు కానీ దాంట్లో యాటిట్యూడ్ బలుపు ఎక్కడుందన్న. ఎందుకన్నా ఏదో జూనియర్ని మరీ ఇంత రాగింగ్ అన్న. మొన్న బ్లాక్ బస్టర్ అన్న కాఫీ తాగండి అన్న, కాఫీ తాగండి.